నీ భార్య నుదుటన ఈ తిలకం దిద్దు. అమ్మా, మా పెళ్లికి నువ్వే పెద్దవి. మాకు తల్లి తండ్రి అన్నీ నువ్వే అయ్యి మా పెళ్లి జరిపించావు. నీ చల్లటి చేతితో మమ్మల్ని దీవించమ్మా. సౌభాగ్యంగా వర్ధిల్లండి. చెల్లెమ్మా, నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నీ కూతురు నా ఇంటి కోడలు. చాలా సంతోషం అన్నయ్య. రై విజయ్, ఎక్కడున్నా సరే రాహుల్ని వెతికి తీసుకురా. సరేనన్నా. ఐశ్వర్య, ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు కోరుకున్నట్టుగానే ఇప్పుడు నువ్వు రాహుల్కి భార్యవయ్యావు. ఇప్పుడు నీ మనసులో ఉన్న భారమంతా తగ్గిపోయింది కదా భవానీ? ఇన్ని రోజులు నీ మెళ్ళో ఎవరు తాళి కట్టారో తెలీదు, నువ్వు ఎవరికి భార్యవో తెలీదు అని బాధపడ్డావు కదా. ఇప్పుడు నువ్వెవరికి భార్యవో అర్థమైంది కదా. సంతోషంగా ఉండు. ఆ అమ్మోరు తల్లి మీ పెళ్లికి సాక్షి. ఇది అమ్మోరు తల్లి స్వయంగా చేసిన పెళ్లి. నేను వెళ్ళొస్తాను. మమ్మీ, రాహుల్ బావ ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? ఇంకెక్కడికి వెళతాడు? ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు తను నీకు భర్త. కావేరి, భవానీ వచ్చిందా? లేదమ్మా. అయ్యో, మేము చాలా చోట్ల వెతికాం కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో భయంగా ఉందమ్మా. నాకు అదే భయంగా ఉందమ్మా. అసలు తను ప్రాణాలతో ఉందో లేదో, ఎక్కడుందో ఎలా ఉందో. భవానీ, మనం వెళ్దాం పద. ఎక్కడికి రాహుల్ బాబు? మా ఇంటికి. ఏంటి బాబు మీరనేది? మీ ఇంటికా? అవును భవానీ, ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఆ ఇంటి కోడలివి. నువ్వు ఉండాల్సింది ఆ ఇంట్లోనే. పద వెళ్దాం. అది కాదు బాబు. ఇప్పుడు నేను మీ ఇంటికొస్తే అక్కడ ఏం జరుగుతుందో ఊహించరా? అక్కడ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది బాబు. జరగని. ఏదో ఒకరోజు జరగాల్సిందే కదా. ఇన్ని రోజులు ఏం జరుగుతుందో అనే భయంతో నీ మెళ్ళో తాళి కట్టిన విషయం బయట పెట్టలేదు. ఇప్పుడు అమ్మవారి సాక్షిగా తాళి కట్టిన తర్వాత కూడా బయట పెట్టకపోతే ఎలా? ఏం జరిగినా పర్వాలేదు, వెళ్దాం పద.
నాన్న నీకొక విషయం చెప్పాలి. ముందు నేను చెప్పేది వినరా. నీకు ఐశ్వర్యకి పెళ్లి జరిగిపోయింది. ఓం జగన్మాత, ఓం జగన్మాత, ఓం జగన్మాత. అమ్మా జగన్మాత, ఆ భవానీ నుదుటి రాతని ఎలా రాశావు తల్లి? తన పయనం ఎటువైపు తీసుకువెళ్తున్నావు తల్లి? అమ్మ మనసులో ఏముందో ఈ గవ్వల సవ్వడి ద్వారా తెలుసుకోవాలి. ఆహా, ఓహో! ఏమైంది గురుగారు? జగన్మాత జగన్నాటకం ఆడుతుందిరా. తన వరంతో పుట్టిన భవానీని 22 సంవత్సరాల తర్వాత తన పుట్టింటికే తీసుకొచ్చింది. ఏంటి గురుగారు, 22 సంవత్సరాలా? తను వచ్చింది తనింటికి అన్న నిజం పాపం ఆ భవానీకి తెలియదురా. ఏంటి గురువుగారు మీరు చెప్పేది? భవానీ ఆ ఇంటి బిడ్డ? అదేరా అమ్మమ్మ అంటే. ఎన్నో సంవత్సరాల ఎడబాటు తర్వాత ఆ బిడ్డ తన కన్న తండ్రిని కలుసుకోబోతుంది. ఆ తండ్రి ఆశీర్వచనం ఇన్నేళ్లకు దక్కబోతుంది. అంటే భవానీ తండ్రి ఆ ఇంట్లోనే ఉంటున్నాడా స్వామి? అవునరా, 22 ఏళ్ల నిరీక్షణ. ఏ తండ్రి ఆదరణకు నోచుకోలేదో ఆ తండ్రి చెంతకే చేరుకుంటుంది. తన పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఒకటే అన్న నిజం తెలియకుండానే అమ్మోరు తల్లి దగ్గరుండి కట్టించిన ఆ తాళిని దాచుకుంటూ భర్త అడుగుజాడల్లో పుట్టింట్లోకి అడుగు పెట్టబోతుంది. ఆగండి ఆగండి ఆగండి, ఏంటి సరాసరి లోపలికొచ్చేశారు? ముందు పేర్లు చెప్పి అప్పుడు రావాలి. నేను మా ఆవిడ భవానీ కలిసొచ్చాం. రాహుల్, ఏం మాట్లాడుతున్నావు? అది భవానీ, మా అక్కని పిలుచుకొస్తావా?
అలాగే బాబు. ఇప్పుడు చెప్పరా? నేను మా ఆయన రాహుల్ వచ్చాము. రాహుల్ నువ్వు కూడా చెప్పరా. అదే నేను ఐశ్వర్య కలిసి వచ్చాం. భవానీ, 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 ఏంటిది? భవానీ, భవానీ. చెప్పండి బాబు. అయినా మీరేంటి బాబు ఈ సమయంలో? ఎవరైనా చూస్తే? ఎవరు చూడకూడదనే కదా ఈ ఏర్పాటు చేశాను. నాకు చాలా బాధగా ఉంది భవానీ. ఎందుకు బాబు? అసలేమైంది బాబు? ఎందుకు బాధపడుతున్నారు బాబు? నువ్వు బాబు అనటం మానే. నేను నీకు భర్తని. చక్కగా ఏమండి అని పిలు, లేదా రాహుల్ అని పిలు. అమ్మో, నా వల్ల కాదండి. నాకు మొదటి నుండి రాహుల్ బాబు అని అనడమే అలవాటు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు భవానీ. ఎప్పుడైనా మీరు నాకు రాహుల్ బాబే. కానీ నేను నీ మెళ్ళో తాళి కట్టి నీకు భర్తనయ్యాను. కానీ నీతో కలిసి గృహప్రవేశం చేయలేకపోయాను. అన్నీ బావుంటే రేపు మనిద్దరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళం. నీ మెడలో తాళి కట్టగలిగాను గాని నీ జీవితంలోకి రాలేకపోతున్నాను. అదే నాకు చాలా బాధగా ఉంది. వదిలేండి బాబు. ఇప్పుడు అవన్నీ ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు లేకుండా నాకు సంతోషం ఎక్కడుంటుంది భవానీ? చిన్నప్పటి నుంచి నీ మీద ప్రేమ పెంచుకున్నాను. అది నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. చెప్పారు కదా బాబు. అలా కాదు భవానీ, చాలా అందంగా చెప్పాలి. ఎప్పటినుంచో నా గుండెల్లో పెంచుకున్న ప్రేమని ఒక అద్భుతంగా నీ ముందు చెప్పాలి. చెప్తాను, ఖచ్చితంగా నీకు నా ప్రేమని చెప్తాను. హాయ్ బావా. ఎక్కడున్నావా బావా? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అయినా ఇక్కడేం చేస్తున్నావు? నేనేదో చేస్తున్నానులే. అయినా నువ్వెందుకొచ్చావు? నీకోసమే బావా. వదిలేశ్వర్య, ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు? ఇప్పుడు నేను నీకు భార్యని. నీ మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నా మెడలో తాళి లేనప్పుడే నువ్వంటే పడి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు నువ్వు నా భర్తవయ్యావు. నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను బావా. ఆ తాళి నేను కట్టింది కాదు. నువ్వు కట్టకపోయినా నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యని. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. పద వెళ్దాం. ఐశ్వర్య, ఏంటమ్మా ఇది? ఆ భవానీని వదిలించుకోకుండా మళ్ళీ ఇంటికెందుకు తీసుకొనొచ్చావు? పెళ్లిలో ఆ భవానీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో మర్చిపోయావా? అన్నయ్య, నేనేం చేసినా అందులో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. వాటితో పాటు నా స్వార్థం కూడా ఉంటుంది. అది మర్చిపోతున్నావు. నిజమేనమ్మా, కానీ ఆ భవానీ లేకపోతే ఇంట్లో మన పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటారు కదా? లేదన్నయ్య, ఆ భవానీ
ఇక్కడుండడమే మంచిది. దానికోసం రాహుల్ పెళ్లి మండపం నుంచి అంత నాటకమాడి మరీ వెళ్ళాడు అంటేనే నా అనుమానాలు నాకున్నాయి. భవానీని ఇప్పుడు బయటికి వదిలేస్తే ఎగరడానికి రెక్కలిచ్చినట్లవుతుంది. అది ఎగిరిపోవడమే కాదు, అవసరమైతే రాహుల్ని కూడా ఎగరేసుకొని పోతుంది. ఇప్పుడు భవానీ మనకు చాలా అవసరం. ఎందుకంటే దాని వెనక 15,000 ఎకరాల భూమి ఉంది. స్వామి, నిజంగా అంత బాగుంటే ఈరోజు నేను రాహుల్ బాబు కలిసి వ్రతం చేసుకునేవాళ్ళం. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఆయన కట్టిన తాళి మెడలో ఉంది, కానీ ఆయన పక్కన మాత్రం నేను లేను. నేను కోరుకునేది ఒకటే స్వామి, నా జీవితంలో ఎదురయ్యేది ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను. కానీ నా వల్ల రాహుల్ బాబుకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడు తండ్రి. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి అర్ధరాత్రి పూట తెలియకుండా భవానీ మెళ్ళో తాళి కడితే ఆ తాళిని తీయకుండా తను ఇప్పటికీ అలాగే ఉంచుకుంది. ఆడపిల్లని కాపాడటానికి భవానీ మెళ్ళో తాళి కట్టావు. ఇది అమ్మోరు తల్లి స్వయంగా చేసిన పెళ్లి. రే రాహుల్, చిన్నప్పటి నుంచి నీకు భవానీ అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని మెల్లిమెల్లిగా ప్రేమగా మార్చుకున్నావు. ఆ ప్రేమని ఒక అద్భుతంగా తన ముందు ఆవిష్కరించాలి అనుకున్నావు. భవానీ మనసులో నీ మీదున్న ఆ ప్రేమని తన మాటల ద్వారా తెలుసుకోవాలి అనుకున్నావు. కానీ నువ్వనుకున్నదేదీ జరగలేదు రాహుల్. నీ ప్రేమని చెప్పకుండానే తన మెడలో తాళి కట్టావు, భర్తవయ్యావు. ఇంకా నీ మనసులో వెలితి అలాగే ఉండిపోయింది కదా. నువ్వు భవానీని ఎంత ప్రేమించావన్న విషయం తనకు గొప్పగా ఎలివేట్ చేసి చెప్పటం లవర్గా నీ బాధ్యత, నీ ధర్మం. పెళ్ళైతే మాత్రమేంటి, నీ ప్రేమని ఎప్పుడైనా ఎలాగైనా చెప్పొచ్చు. భవానీ, ఇవి నీకోసమే తీసుకున్నాను. ఇవి నా చేతులతో నీ చేతికి తొడుగుతూ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు చెప్పాలనుంది. నీ మెడలో కట్టిన తాళి కేవలం నీ మీద జాలితో కాదు, నీ మీద ప్రేమతో కట్టాను అన్న విషయం నీకు తెలియాలి. మనది లవ్ మ్యారేజ్ అన్నది నీకు అర్థం కావాలి. ఖచ్చితంగా ఇవి నీకిస్తాను. ఒక లవర్ తన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో నీ ముందలా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను భవానీ. ఖచ్చితంగా నిన్ను ఇంప్రెస్ చేస్తాను. బావా, ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలి అనే కదా.
ఏంటి బావా, ఏమైంది? నా మీద నీకింకా కోపం తగ్గలేదా? నీకొక విషయం తెలుసా బావా? ఒకప్పుడు రాణిని గెలుచుకోవాలి అంటే రాజులు యుద్ధం చేసేవారంట. కానీ నేను నిన్ను గెలుచుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. యుద్ధమా? అవును బావా. నువ్వేమో పెళ్లిపీటల మీద నుండి చెప్పా పెట్టకుండా ఆ భవానీ కోసం వెళ్ళిపోయావు. ఒకవైపు ముహూర్తం మించిపోతుంది. నువ్వొస్తావో రావో తెలియక అందరూ టెన్షన్ పడుతున్నారు. నువ్వు గనక తాళి కట్టకపోతే నేను ప్రాణం తీసుకుంటాను అని మా అమ్మకి చెప్పాను. అందుకే నువ్వు రాకపోయినా కత్తికి బాసికం కట్టించి మన సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశారు. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మాయికి బొట్టు పెట్టు నాయనా. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సకల శుభాలని అష్టైశ్వర్యాలని ఇచ్చే ఆ స్వామివారిని పూజించి వ్రతం చేసుకుని ఆ అక్షింతలు తలపై చల్లుకుంటే అంతా మంచే జరుగుతుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలకి అంతా మంచి జరగాలని తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం మన సాంప్రదాయం అయింది. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. బాబు, ఇవి దీక్షా కంకణాలు. దీన్ని అమ్మాయి ఎడమ చేతికి మీరు, మీ కుడి చేతికి అమ్మాయి కట్టాలి. ఇవెందుకండి? పూజా కార్యక్రమాలు చేసిన ఫలితం పూర్తిగా పొందటానికి కట్టుకుంటారు బాబు. ఒకసారి ఈ దీక్షా కంకణం కట్టుకుంటే పూజ చేసుకోవడానికి సిద్ధమైనట్టే. ఒకవేళ భార్య వేరే పని మీద పక్కకి వెళ్ళినా భర్త చేసే పూజలో సగం ఫలితం భార్యకి దక్కుతుంది. అందుకే భార్యాభర్తలకి ఒకరి చేత ఒకరికి కంకణాలు కట్టిస్తాం. అది అంటే భార్య పక్కన లేకుండా దూరంగా ఉన్నా కూడా ఫలితం భార్యకు కూడా దక్కుతుందా? భార్యాభర్తలంటే చెరిసగం కదా బాబు. కంకణాలు కట్టుకోండి. శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఎలాగైనా సరే భవానీకి ఈ కంకణం కట్టాలి. ఎలా? బాబు వద్దు. పర్లేదు. బాబు వద్దు బాబు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అమ్మా, స్వామివారి ప్రసాదం తీసుకురాలేదు. ఎవరైనా వెళ్ళి తీసుకురండి అమ్మా. ఆగమ్మా, పూజ చేసుకునేటప్పుడు మధ్యలో లేస్తావేంటి? అది కాదురా, ప్రసాదం తీసుకుని రావడానికి వేరే మనుషులే లేరా? ఎవరో ఒకరికి చెప్పు.
అదిగో భవానీ ఉంది కదా, తనని తీసుకురామని చెప్పు. అవును వదినా, ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి? తన ఊరికే నిలబడి ఏం చేస్తుంది? ఏ భవానీ, అలా చూస్తూ నిలబడకుండా వెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అలాగే అమ్మగారు. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావన భూత ఆత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవక